నేను చచ్చిపోయేదా పని చేయాలనుకుంటున్నానమ్మా. నాకు పని చేయకపోతే పని చేయటం ఆగిపోయిన రోజు నేను చచ్చిపోవాలి. నేను పని చేయకుండా కూర్చున్న రోజు నేను చచ్చిపోవాలి. పని నేను బతికున్నంతకాలం పని చేయాలి. నేను ఊరికే ఉపయోగం లేకుండా ఒకరోజు పని చేయకుండా అన్నం తిన్న రోజు కూడా ఆ రోజు నా బతుకు అనవసరం. నాకు పని చేయకుండా బతకడం అనేది నేరం. మా సొంత పెద్దనాన్న ఉండేవాడు. మా సొంత పెద్దనాన్న, మా నాన్నకి అన్నయ్య. ఆయనకు 36 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడో అయ్యో ఏముందిలే మనిషి అన్నాక హార్ట్ అటాక్ రాదా? అలాని కదా, అంత చిన్న ఎవరికైనా వచ్చింది. ఆ రోజు నుంచి మొన్న ఈ మధ్య ఒక ఆయనకి 85 ఏళ్ళకి 80 ఏళ్ళకి చచ్చిపోయాడు. అప్పటి వరకు ఇట్లా కూర్చొని ఉండేవాడు. ఇంతే, స్నానం చేసి కూర్చునేవాడు, ఈనాడు పేపర్ చదివేవాడు, టీవీ చూసేవాడు, మళ్ళీ తినేవాడు, ఉండేవాడు. నేనేవాడిని చచ్చిపోపెదనాన్న ఎందుకు బతుకున్నావు అనేవాడు. నేను దేశానికి అన్ని నష్టం కదమ్మా. పని చేయనాడు బతకటం దేశానికి ప్రమాదం. సిగరెట్ తాగటం ఇంజూరియస్ ఆఫ్ హెల్త్ అని ఎట్లా అంటారో, పని చేయకుండా కూర్చుని తినేవాళ్ళందరికీ దేశానికి ప్రమాదం. ఏది ఎవడైనా పని చేయాల్సిందే. మేము రిటైర్డ్ అయిపోయామండి, హాయిగా కూర్చుంటామండి. పొద్దున్నే లేచి స్నానం చేసి పేపర్ చదివి కాఫీ తాగి టీవీ చూస్తూ మళ్ళీ అన్నం తిని పడుకొని మళ్ళీ మధ్యాహ్నం మా భార్యతో కబుర్లు చెప్పుకొని పొగోడీలు తిని సాయంత్రం సీరియల్స్ తీసి పడుకుంటామని చెప్పండి. వాళ్ళందరినీ కాల్ చేయాలి. ఎందుకు సార్? వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలో పాపం కష్టపడుతుంటారు. వాళ్ళ పిల్లలు అమెరికాలో కష్టపడుతుంటారు. ఎంత శ్రమ పడుతుంటారండి వాళ్ళు. పొద్దున్నే లేచి వారానికి ఒకసారి వండుకొని రాత్రిపూట భార్యాభర్తలు కష్టపడి వాళ్ళు 10 లక్షలు సంపాదించుకుంటే నువ్వు ఎటు చూసి కాళ్ళు ఒప్పుకుంటూ టీవీ సీరియల్స్ వాళ్ళని ఎంత తప్పండి. పని చేయి, 1000 రూపాయలు పని చేయి, నెలకు 5,000 సంపాదించే పని చేయి, 100 రూపాయలు సంపాదించే పని చేయి. ఊరకే కబుర్లు చెప్పేవాడు బతకటం అనవసరం. అది న్యాయం కాదమ్మా, ధర్మం కాదు, అది నేచర్కి విరుద్ధం. అది అసలు ఎంతమంది ఎందుకు 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 నీకు కాళ్ళు చేతులు దేవుడు ఇచ్చాడుగా, ఎందుకు పని చేయి? ఏదో పని చేయొచ్చుగా, ఏదో పని చేయి. 4 కూరగాయలు పండించు, అవి నువ్వు వండు పక్కడికి అమ్ము, దానివల్ల 10 రూపాయలు వస్తాయి, నీ మెడిసిన్స్కి వస్తాయి. మా అబ్బాయిలు నెలకి 50,000 పంపిస్తారు. నాకు ఎందుకు మీ అబ్బాయిని ఎందుకు తీసుకోవాలి? మీ అబ్బాయి దగ్గర, నీ కొడుకు దగ్గర నువ్వు ఎందుకు తీసుకోవాలమ్మా? నీ కూతురు దగ్గర ఎందుకు తీసుకోవాలమ్మా? నా తల్లిదండ్రులైనా పని చేయబోతే నేను నచ్చుతున్నాను. నాకు ప్రపంచం. ఈరోజు మా నాన్నగారు 76 సంవత్సరాలు విపరీతంగా పనిచేస్తారు. ఉదయం లెగుస్తాడు, పని చేస్తాడు, పొలంకి వెళ్తాడు, పౌల్ట్రీకి వెళ్తాడు, థియేటర్ కాడికి వెళ్తాడు, వస్తాడు, కూర్చుంటాడు, తిని ఒక గంట పడుకుంటాడు, లెగుస్తాడు. పగిలిన కోడిగుడ్లు అమ్ముతాడు మా నాన్న. పగిలిన కోడిగుడ్లు కూడా వేచాడు మా నాన్న. నాన్న నీకెందుకు నాన్న అంట. నేను అమ్మో పైనాడు అమ్మితే 2 రూపాయలు 10 రూపాయలు తక్కువ అమ్ముతాడు, మనం అమ్ముకుంటే ఎక్కువ వస్తాయి అంటాడు. అది క్యారెక్టర్. కరెక్ట్. కోడి లీటర్ అంటే కోళ్ళ ఎరువు అంటారు కదమ్మా. కోడి లీటర్ మా నాన్న దగ్గర ఉండి అమ్ముతారు. 76 ఏళ్ళు మా నాన్నకి. చెవి వినపడదు, చెవి మిషన్ పెట్టుకుంటాడు. మా నాన్న 5వ తరగతి చదువుకున్నాడు. కోడి లీటర్ ఈ రోజు కూడా నాన్న 1 లక్ష రూపాయలు ఇవన్నీ తీసుకుంటా. నాకు 50 ఏళ్ళు, మా నాన్న దగ్గర నేను డబ్బులు తెచ్చుకుంటా. అది బ్యూటీ అండి. మా నాన్న బతికున్నాగా నాకు అదే కోరిక. మా నాన్నకి ఎప్పుడు నేను డబ్బులు ఇవ్వకూడదు, ఆయన దగ్గర నేను డబ్బులు తీసుకోవాలి. పని చేయకపోతే ఎట్లమ్మా? పని చేయకుండా రిటైర్డ్ అయిపోయాం. 60 ఏళ్ళు ఏముందండి అలా? 60 ఏళ్ళకి రిటైర్డ్ అయిపోయాం. 60 తర్వాత 80 ఏళ్ళని మినిమం బతుకుతున్నాం కదా. 20 ఏళ్ళు ఖాళీగా, ముందు 20 ఏళ్ళు ఏం పని చేయాలి. చదువుకున్నావు, 25 ఏళ్ళ వరకు నువ్వు సెటిల్ అయ్యావు, 30 ఏళ్ళకి సెటిల్ అవుతావు. 30 నుంచి 30, 60, 30 ఏళ్ళు పనిచేసి 90 ఏళ్ళు బతకడం నేరమా కదా? న్యాయం చెప్తలే, నేరమా కదా? ముందు 25, 30 ఏళ్ళు సెటిల్గా ఉన్నాను, పెళ్లి చేసుకుంటాం, అది చేస్తాం, ఏమవుతాం మనకు తెలియదు. 27 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా డబ్బు సంపాదించుకునే వయసు ఇది. 60 ఏళ్ళ తర్వాత 75, 80 బతావు. ముందు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఖాళీకి పోయి వెనక 25 ఏళ్ళు ఖాళీకి పోతే ఎందుకమ్మా జీవితం? ఎందుకు జీవితం? పని చేయండి, కష్టపడండి, గొడ్డు చాకరీ చేయండి, సంపాదించండి, బాగా డబ్బులు ఎక్కువ పెట్టుకోండి. మీ పిల్లలకు కాకపోతే మీకు ఇంకెక్కువైతే ఎవరికి వచ్చి పేదలకు పంచండి, పేదలకు ఇచ్చేయండి, పేదలకు ఇచ్చేయాలమ్మా. నేను మా ఇంట్లో, నువ్వు నమ్మవమ్మా, సార్ చిన్నపిల్లల్ని పెంచుకుంటా కదా. అవును కదా. దానికి ఒక చెల్లి వచ్చింది, ఇంకొక మరి పెంచుకుంటా. వాళ్ళు చెల్లి దాన్ని పెంచుకోవట్లేదు, దీన్ని పెంచుతాను. వాళ్ళకి అమ్మకం ఇంకో కూతురు పుట్టింది, చిన్నపిల్ల. అది అలవాటు అయిపోయిందమ్మా. నేను మనం ఆవిడితే అన్నా, అయితే మనకి వీళ్ళిద్దరు కూడా మన పిల్లలే, వీళ్ళని పేదవాళ్ళగా ఉంచబాక ఎప్పుడని చెప్పా. భగవంతుడు, నేను నమ్మే పరమేశ్వరుడు సాక్షి చెప్తున్నానమ్మా, ఆ ఇద్దరు పిల్లల్ని పేద పిల్లల్ని చేయను, అద్భుతంగా చేస్తాడు ఇద్దరిని. వాళ్ళ కోసం నేను 1 గంట ఎక్కువ కష్టపడతాను. వాళ్ళకి
ఇంత అద్భుతంగా ఆస్తిస్తాను నేను చెప్పను, కానీ వాళ్ళకి అద్భుతంగా చేస్తా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తారు. బ్రహ్మాండంగా చదివిస్తా, వాళ్ళకి బ్రహ్మాండంగా డిపాజిట్లు చేస్తా, వాళ్ళని అద్భుతంగా తయారు చేస్తా. అది నువ్వు రాసుకోమ్మ. నా లైఫ్లో రావి బంగారం. ఏంది ముక్కంత ఏంది? ముక్కేందమ్మా? పెద్దగా అయిపోయిందా? ఇదే ఇది తగ్గు. అది చూడండి, అది చూడండి, అదే రైట్, అదే తప్పమ్మా, తప్పు. ఏంటి తల్లి నీ పేరేంటి? నీ పేరేంది బంగారం? ఇష్టియా? పో పో పో. దీని చెల్లెలు కూడా వచ్చింది దీనికి ఇప్పుడు. ఓకే, చాలా క్యూట్ గా ఉంది సార్, వెరీ క్యూట్. పేదలుగా మన ఇంటికి వచ్చారో, మన ఇంట్లో పుట్టారో వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న పర్యాలను తెలియకూడదు. వాళ్ళు నా పిల్లలు చదువుకున్నట్టు చదువుకోవాలి, నా పిల్లల బతకాలను కోరి అట్లా ఆలోచిస్తారమ్మా. నేను బండ్లా గణేష్ ఉందిలే అని చెప్పుకునే వాళ్ళందరికీ నేను మీ ద్వారా ఏం చెప్తున్నానంటే, అరే మీరు అనుకున్నట్టు బండ్లా గణేష్ కాదు. బండ్లా గణేష్కి ఒక సంస్కారం ఉంది, బండ్లా గణేష్కి ఒక చరిత్ర ఉంది, బండ్లా గణేష్కి ఒక విజనరీ ఉంది, బండ్లా గణేష్కి ఒక నమ్మకం ఉంది. నేను నన్ను ప్రేమిస్తే చచ్చిపోయేదాకా ప్రేమిస్తా. గంటకు ఒక పార్టీ, రోజుకు ఒక నాయకుడిని, రోజుకు ఒక వ్యక్తిని మార్చను. నేను రోజుకు ఒక వ్యక్తిని మార్చినామా? నేను ఒకటితో ఫ్రెండ్షిప్ చేస్తే ఒక 25 ఏళ్ళు మినిమం, నాకు 25 ఏళ్ళు మినిమం 30 ఏళ్ళ ఫ్రెండ్సే ఉంటారు. నాకు 2 ఏళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారమ్మా? ఫ్రెండ్స్ అంటే ఒక మాట జనాలు అనుకునేది, అది కూడా ఏమనుకోద్దు మరి. వద్దు అని అంటే ఎడిట్ చేస్తాను. నేను వద్దు అన్న నువ్వేడికి నేను ఆన్సర్ ఇస్తా. మీకు అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలే ఎక్కువ ఫ్రెండ్స్ అని చెప్పాలి. తప్పది, చాలా తప్పు. నేను చాలా సంస్కారవంతుడమ్మా. నా జీవితంలో బండ్లా గణేష్ ముందు తగ్గాడని కానీ, బండ్లా గణేష్ ఆడాల దగ్గర తప్పు చేశాడని కానీ, బండ్లా గణేష్ ప్యాకాటాడని కానీ, బండ్లా గణేష్ ఈ పని చేసాడు నీకు ఎప్పుడు కంప్లైంట్ రాదు. నేను బతికొండగా నాకు వేరే ఏమన్నా చిన్న ఏమన్నా వేరే ఏమన్నా వస్తే రావచ్చు, కానీ ఏదో వ్యాపార రీత్యా ఈ అన్నిటికీ నేను చాలా దూరం. నేను భయంతో బతుకుతానమ్మా. నేను నా జేబులో 10,000 ఉంటే నా 10 రోజులు ఖర్చు కావు, తెలుసమ్మా. నేను ఖర్చు పెట్టను డబ్బులు, నాకు ఖర్చే కావు, నేను పెట్టను. నేను గుడికి వెళ్తే అయ్యే డబ్బులు తప్ప నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళను, ఏ పని చేయను. నా కారు డీజిల్ కూడా నేను కొట్టిను, నా ఇంట్లో వాళ్ళు కొట్టించేస్తారు. అన్ని నాకు అసలు నా జేబులో చేయి పెట్టను. నేను అంత భద్రతతో భయంతో బతుకుతాను. ఇది వాస్తవం. అను నేను మీకు చిన్నజీవి స్వామి వారు చాలా క్లోజ్ అని చెప్పని విన్నానండి. స్వామివారి భక్తుడు నేను. అంటే నాకు గణపతి సత్యనారాయణ స్వామి కానీ, చిన్నజీవి స్వామి కానీ భక్తుడిని. అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకు నేను భక్తుడిని. అందుకని వెళ్ళి స్వామి మీరు చెప్పండి, మీరు చెప్తేనే అని నేను అట్లా ఉండను. నేను దైవభక్తుడిని, నాకు దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ప్రేమ. నేను కొన్ని నమ్ముతాను నేను, అంతే. చిన్నజీవి స్వామి భక్తుడిని. మా ఏరియాలో బ్రహ్మాండం డెవలప్ చేశారు, బ్రహ్మాండంగా ఆశ్రమం కట్టారు. అవన్నిటికీ నేను ఆయన అంటే ఇష్టం. ఆయన కలుస్తాను, దండం పెట్టుకుంటాను.